ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలి అనే మాటలు వెనకటి సన్ని వింటున్నాం. జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉండాలి, లేకుంటే కొందరికే ఫాయిదా అవుతుందనేది మనోళ్ళ మాట. ఏండ్లకెళ్ళి ఎన్నో గవర్నమెంట్లు మారినా మన రాష్ట్రం మనకొచ్చిన గా డిమాండ్ అయితే అట్లనే ఉండే. అసొంటిది ఈ సర్కార్ వచ్చి 8 నెలలనే రప్ప అన్ని పనులు ఒడిపించిందబ్బా. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు వచ్చింది. అంబేద్కర్ జయంతి నాడే దళితులందరికీ రిజర్వేషన్లు వంచే కార్యం చాలా అయిందన్నట్టు. 15% రిజర్వేషన్ల కోసము 59 కులాలను 3 గ్రూపులు చేస్తే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గవర్నర్ సార్ ఓకే చెప్పిండు. గ్రూప్ 1 ఉన్న 15 ఉపకులాలకు 1%, గ్రూప్ 2 ఉన్న 18 ఉపకులాలకు 9%, గ్రూప్ 3 ఉన్న 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ వస్తుంది. ఇక మొత్తం 15% జనాభాను బట్టి ఓ కమిషన్ ఇస్తే అందరితోటి మాట్లాడినాక ఎవరికెంత ఇయ్యాలో డిసైడ్ అయ్యిందన్నట్టు. ఇక కొలువుల నోటిఫికేషన్లు రప్పేస్తామని ఖుద్దు మంత్రులే చెప్పిండ్రు. ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదిక ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రేపు ఆఫీసర్లతోటి మంత్రుల కమిటీ మీటింగ్ పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తీస్తారట. మొత్తం 55,000 ఖాళీలు ఉన్నాయని ఒక అందాజ లెక్క. ఆరోగ్య శాఖలు 5,000, ఆర్టీసీలో 3,000 నింపుడు ముందే ఖాయమయ్యింది. అవి 5,000, 10,000, 20,000, 30,000 అన్నిటి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ నెలాఖరు వరకు 15,000 నుంచి 20,000 జాబ్ల నోటిఫికేషన్లు ఇస్తారని సచివాలయంలో నడుస్తున్న ప్రచారము. కాబట్టి సర్కార్ కొలువు మీద కాయిష్ ఉన్న వాళ్ళంతా ఇక ఫోన్లు పక్కకు పడేసి ఒయ్యిలు పట్టుకోండి మళ్ళా.